రామాయణం ఈ మాట అనుకునగానే మనకి అద్భుతమైన ఆలోచన. వేలాది సంవత్సరాలుగా కదిలి వస్తున్న, తరలి వస్తున్న, తరతరాలుగా మరలి వస్తున్నటువంటి యొక్క అనుభూతితో కూడినటువంటి జ్ఞానము. పండితులు కానీ, పామరులు కానీ, ఏ గ్రామంలో కానీ, కుగ్రామంలో కానీ పురాణం పేరిట నిరంతరం కూడా రామాయణ వాంగ్మయాన్ని వారికి తోచిన భాషలో, వారికి తోచిన రీతిలో, వారికి వచ్చినటువంటి యొక్క భావంతో పంచుకొని ఆ అనుభూతిని పెంచుకుంటూ మనందరికీ పరంపరగా అనేక శతాబ్దాలుగా, అనేక సహస్రాది వత్సరములుగా మనకి అందిస్తూనే వస్తూ ఉన్నారు. ఎంత గొప్పదో కదా. ఒక కథ ఏదైనా ఒక 100 రోజులు ఆడితే ఆ సినిమా చాలా గొప్పదనుకుంటాం. ఒక 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు గుర్తుంటే అబ్బా ఇది చాలా గోల్డెన్ మూవీరా అనుకుంటాం. అదే ఒక 50-60 సంవత్సరాలు అయితే అటువంటి ఎవర్ గ్రీన్ ఏంటంటే ఎవర్ గ్రీన్ సినిమా అనుకుంటాం. ఇలాంటి కథాంశంగా మనం తీసుకుంటే అసలు రామాయణం మనం ఏమని అనాలి? అసలు రామాయణం ఎంతటి అద్భుతమైనటువంటి విషయము. రామాయణం అంటే రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడు, రావణాసురుడు, ఈ ఐదుగురి యొక్క స్టోరీ కాదు. ఇంతకు మించినటువంటి ఏదో ఒక అద్భుతమైన శక్తి దీంట్లో ఉన్నది. ఇంతకు మించిన ఏదో ఒక అద్వితీయమైన వ్యక్తిత్వం దీని నుంచి మనకు లభిస్తూ ఉన్నది. ఇంతకు మించినటువంటి ఏదో ఒక దివ్యత్వం మనల్ని తట్టి మనలో ఉండే దివ్యత్వాన్ని మేల్కొలుపుతున్నది. ఆ దైవ సాక్షాత్కారాన్ని మన కళ్ళ ముందు నిలుపుతూ ఉన్నది. కనుకనే నిరంతరప్రాయంగా ఈ రామాయణానికి అంత విలువ, అంత ఆదరణ, అంత ఆనందం. ఎంత అద్భుతమైన మాట కదా. ఆ రామ అని పిలవడంలోని ఎంతో అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి పదం. స్వామి ఏం చెప్పారు తెలుసా అండి? అసలు సత్యసాయి పరమాత్ముడు ఎంత సులభంగా మనం అనుకుంటాం కదా. గోవింద రామ జై జై గోపాల రామ, మాధవ రామ జై జై కేశవ రామ, గోవింద రామ జై జై గోపాల రామ, దుర్లభ రామ జై జై సులభ రామ, ఏక్ తు రామ జై జై అనేక్ తు రామ. దుర్లభుడు రాముడు. అదే విధంగా అదే వెంటనే చెప్పాడు. ఏమని చెప్పాడు? సులభము కూడా. ఎంత సులభంగా చెప్పాను. రామ అంటే ఏంటని ఒకసారి స్వామి చెప్పారు. రా అనగానే, రా అంటే నోరేం తెరుస్తాం, నోరేం చేస్తామండి? తెరుస్తామంట. రా అని తెరవగానే జన్మాంతరాల్లో చేసేటువంటి పాపం అంతా ఒకసారి బయటికి వెళ్ళిపోతుందట. వెంటనే మా మా అంటే పెదాలు ఏమవ్వాలి? మా పలకాలంటే పెదాలు ఏమవ్వాలి? పెదాలు పలకకుండా మా పలకడం కుదరదు. మా పలకగానే అవుతుంది, మూసుకుపోతుంది. అంటే బయటకు మనం విసర్జించబడినటువంటి యొక్క పాపాలు మరి లోపల రాకుండా ఉంటాయట. ఎంత అద్భుతంగా స్వామి చెప్పారో చూడండి. కనుక రామాయణం అనేటువంటిది ఒక కథాంశము కాదు, ఇది సుధాంశము, ఇది అమృతము. ఇది ఎంత మాట్లాడుకున్నా, ఎంత చెప్పుకున్నా, ఎంత ఇన్నిసార్లు ఎన్ని రకాలైనటువంటి యొక్క దృక్కోణంలో దీన్ని విశ్లేషించుకున్నా ఇంకా ఏదో తెలియనటువంటి ఒక అద్భుతమైన అంశం మిగిలే ఉంటుంది. నేడు మనం అందరం కూడా నిన్నటి రోజు ఈ అంశాన్ని ఒక 2 నిమిషంలో మనం పునశ్చరణ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. అదేమంటే నిన్నటి రోజున మనం చెప్పుకున్న దాంట్లో రామ అనేటువంటి ఇంగ్లీష్ 4 అక్షరాల్లో RAMA అనే దాంట్లో ఆర్ ఫర్ ఏమని చెప్పాము? రెడీనెస్, అంటే సంసిద్ధత. రాముడు అన్ని వేళలా సంసిద్ధంగా ఉన్నాడు. ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎలాగైనా, దేనికైనా, ఎందుకైనా, ఏ విధంగానైనా నేను సంసిద్ధుడనే అని చెప్పాడు. కనుక అతని యొక్క సంసిద్ధతను మనము కలిగి ఉండాలి. జీవితంలో వచ్చే అనేక ఆటుపోట్లు, అనేక కష్ట నష్టములు, అందుకే రాముడు చాలా జాగ్రత్తగా వినాలి. సుఖానికి పొంగిపోలేదు, దుఃఖానికి కుంగిపోలేదు. కారణం స్వామి అడిగారు. ఏం అని అడిగారు. కారణం రాముడు ఆనంద స్వరూపుడు. రాముడు ఆనందం. అది ఆనందం అంటేనే సుఖం కదండి. అక్కడే మనం పప్పులో కాలేస్తున్నాం. ఆనందం వేరు, సుఖం వేరు. సంతోషం వేరు, ఆనందం వేరు. సంతోషం తాత్కాలికమైనది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఏసీ వేసుకున్నాం, సుఖంగా సంతోషంగా ఉంది. కరెంటు పోయింది, 5 నిమిషాలు లేదు. ఇదే నవ్వుతూ మాట్లాడే భరద్వాజ్ చిరాకు అయిపోతాడు. ఇప్పటిదాకా ఈ ఏసీ అనేటువంటి యొక్క వస్తువు వల్ల సుఖం లభించి దానివల్ల ఆనందం కలిగింది అనుకుంటే, ఇప్పుడు అది లేకపోవడం వల్ల ఆనందం కలగట్లేదంటే అది ఆనందమైన స్థితి కాదు. సంతోషం తాత్కాలికమైనది, సుఖం తాత్కాలికమైనది,
ఆనందం శాశ్వతమైనది. అందుకే స్వామి చెప్పారు కదా, లవ్ ఈజ్ మై ఫామ్, ట్రూత్ ఈజ్ మై బ్రెత్, బ్లీస్ ఈజ్ మై ఫుడ్. లవ్ ఈజ్ మై ఫామ్, స్వామి చెప్పిన మాట. ప్రేమ నా స్వరూపము. ట్రూత్ ఈజ్ మై బ్రెత్, సత్యమే నా శ్వాస. బ్లిస్ ఈజ్ మై ఫుడ్. బ్లిస్ అంటే ఆనందము, బ్లిస్ అంటే హ్యాపీనెస్, అంటే సంతోషం. వెరీ గుడ్. సంతోషంలోని SOME అనే కొంచెం ఉంది. బ్లిస్ అనేటువంటి దాంట్లో బ్లెస్కి దగ్గరగా ఉంది. కనుక మనందరం కూడా గమనించవలసిన అంశం ఆనందంగా ఉండడం రామాయణం చూసి నేర్చుకోవాలి. ఏ పరిస్థితులందైనా అదే రెడీనెస్ కారణం. ఇక మనందరం తెలుసుకోవాల్సిన అత్యంత అద్భుతమైన అంశం, ఇప్పటిదాకా ఎప్పుడు ఎక్కడ విననిది, ఏ రామాయణంలో కననిది, కేవలం సత్యసాయి పరంధాముడు మాత్రం చెప్పినటువంటి ఒక అద్భుతమైన రామాయణం ఉన్నది. ఆ రామాయణం పేరే ఆధ్యాత్మ రామాయణం. ఏ రామాయణం అంటే ఇది? ఆధ్యాత్మ రామాయణం. చెప్పాలేంటిది? ఏంటి ఆధ్యాత్మ రామాయణం? రామాయణం అనేటువంటిది ఒక కథ. దాంట్లో హీరో రాముడు, లక్ష్మణుడు సోదరుడు, సీతామాత, విలన్ రావణాసురుడు. అక్కడ రావణాసురుడికి ఇద్దరు బ్రదర్స్, కుంభకర్ణ, విభీషణుడు. రాముడికి శ్రీరామచంద్రమూర్తి వారికి సీతమ్మ వారి అన్వేషణలో సహకరించినటువంటి యొక్క వానర నాయకుడు సుగ్రీవుడు. వానరోత్తముడు ఆంజనేయుడు. ఇక్కడ ఏమైంది? రాముడి యొక్క వియోగాన్ని తట్టుకోలేక దశరథుడు చతికిలబడి ఆ దిగులుతో దుఃఖితుడై రోదిస్తూ దేహాన్ని చాలించాడు. ఇందులో ఎవరు వచ్చారండి? కేకేయ దేశానికి వెళ్ళిన తాతగారింటికి వెళ్ళిన భరతుడు తిరిగి వచ్చేసరికల్లా వికటజీవిలా ఉన్నటువంటి యొక్క తండ్రిని చూసి ఏమైందని. ఇదంతా కథ మనందరూ తెలిసిందే. ఇదంతా కూడా స్థూలంగా జరిగిన కథ. ఇదంతా ఏం కథ అండి? ప్రతిదానికి కూడా రెండు ఉంటాయి తెలుసు కదా, స్థూలము సూక్ష్మము. చెప్పాలి, స్థూలము ఏంటి అసలు? సూక్ష్మం అంటే, సూక్ష్మము అంటే ఏంటి? స్థూలంగా కనిపిస్తుంది, ఇది మైక్, ఇది నోరు, ఇక్కడ మాట్లాడే మాటని ఇది రిసీవ్ చేసుకొని ఆ స్పీకర్లోంచి పంపిస్తుంది. ఇది స్థూలంగా కనిపిస్తుంది. కానీ సూక్ష్మంగా ఏంటుంటుంది? ఈ మైకులో ఏదో పదార్థం ఉంది, అది వచ్చేటువంటి వాయిస్ని, ఆడియోని క్యాచ్ చేసి దాన్ని యాంప్లిఫై చేసి కళ్ళకు కనిపించకుండానే ఆ యొక్క వాయిస్ని పెంచి మన చెవులకి వినిపింపజేస్తుంది. ఇది సూక్ష్మము. అలాగే రామాయణ కథాంశంలో కూడా ఏదైతే బాహ్యముగా కనిపిస్తున్నటువంటి యొక్క స్థూలమైన అంశం ఉన్నదో, ఈ స్థూలమైనటువంటి దానికి సూక్ష్మమైనటువంటి యొక్క పరమార్థంతో కూడినటువంటి యొక్క తత్వం ఉన్నది. ఆ రామాయణము త్రేతాయుగంలో జరిగితే ఈ సూక్ష్మ రామాయణము ప్రతి ఒక్కరి ఆత్మయందు, ప్రతి ఒక్క హృదయ క్షేత్రమందు జరుగుతూనే ఉంది. దీన్నే ఆధ్యాత్మ రామాయణం స్వామి చెప్పారు. దీన్నే స్వామి చెప్పారు. స్వామికి అందరూ మనం గట్టిగా మన యొక్క కృతజ్ఞతలు తెలియజేయాలి. ఈ ఆధ్యాత్మ రామాయణాన్ని తెలుసుకునే ప్రయత్నం ఈరోజు చేద్దాం. ఇది ఎంత గొప్పదంటే, ఇది విన్నప్పుడు నా ఒళ్ళు అయితే పులకించింది, నా హృదయం అయితే ద్రవించింది, నా రెండు కన్నులు అయితే చెమర్చాయి. అరే ఇంత ఉన్నదా? రామాయణం అంటే ఏదో చూసి గుణగణాలు మాత్రమే నేర్చుకుంటున్నాం అంటున్నామే. రామాయణం అంటే ఏదో చేసి రాముడు పితృవాక్య పరిపాలకుడు మాత్రమే అనుకుంటున్నామే. రామాయణం అంటే ఆ భరతుడు ఆ రాముడి యొక్క పాదుకలు తీసుకొని కేవలంగా ఆ మొత్తం అయోధ్యని, ఆ దేశానంతటిని కూడా పరిపాలించాలనుకుంటున్నామే. రామాయణం అంటే లక్ష్మణుడు అన్న వెంట పరిగెట్టి అడవుల్లో, తుప్పల్లో, ముళ్ళుల్లో వెళ్ళాడు అనుకుంటున్నామే. రామాయణం అంటే స్త్రీమూర్తి అయినటువంటి యొక్క లక్ష్మీమాత యొక్క స్వరూపమైనటువంటి యొక్క అమ్మవారైనటువంటి యొక్క సీతమ్మ తల్లి వారు ఆ రాముడితో కదిలాడు అనుకుంటున్నామే. కాదు, ఇది కేవలముగా బహిర్గతముగా భౌతికంగా స్థూలమైనటువంటి యొక్క కథాంశం అయితే, సూక్ష్మముగా స్వామి ఎంత అద్భుతంగా చెప్పారు. అసలు రాముడెవరు? అసలు రామాయణం ఎక్కడున్నది? రామాయణము నీ లోపలే ఉన్నది. చూడండి, మన లోపల రాముడు లేడట. మన లోపల ఏముందండి? మన ఎక్కడుంది రామాయణం? చెప్పట్లే, కొంతమంది నోరు ఇప్పట్లే. ఎవరి లోపల ఉందండి? మన లోపల ఉందట. అరే మన లోపల రామాయణం ఉంది ఏంటండి? వాట్ ఈస్ దిస్? స్వామి ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి. జడమైనటువంటి పదార్థము, జడం కదలిక లేదు, జడమైనటువంటి పదార్థము అది జీవమై దేహమై ఉన్నప్పుడు, ఆ దేహాన్ని అంటి ఉన్నటువంటి జీవము, ఆ దేహాన్ని అంటి ఉన్నట్టు యొక్క జీవము జడమని మనం అనుకుంటే, ఆ జడమే రాముడట. చూడండి ఎంత అద్భుతం చెప్పారు. ఆ జీవాత్మ స్వరూపమైనటువంటి జడమే రాముడట. అరే
మన లోపల జడముగా అంటే అనేకమైనటువంటి జన్మలుగా వస్తున్నటువంటి ఆత్మస్వరూపం ఏందో అదే రాముడట. అయితే ఈ జడమైనటువంటి యొక్క పదార్థము, ఈ జడమైనటువంటి తత్వము ఎవరితో కలవాలండి? సీతారాములు అంటాం, అంతే కదా. అండ్ ఒక రాముడు చెప్పారా? ఎప్పుడైనా సీతారాములు చెప్తారా? సీతారాములు ఎప్పుడైతే ఆ జీవముతో, ఆ జడముతో, ఎప్పుడైతే జడము, చాలా జాగ్రత్త ఉన్నారు అందుకు మీకు ఒక్కటికి 2 సార్లు చెప్తున్నాను. ఎప్పుడైతే జడముతో బ్రహ్మ చైతన్యము కలుస్తుందో, ఏంటి కలుస్తుందండి? ఏంటి బ్రహ్మ చైతన్యం అంటే అండి? వాట్ ఈస్ దిస్? మామూలుగా అసలు అనుకుంటే చైతన్యం అంటే ఏంటండి? చైతన్యం అంటే ఏంటి? సమ్ సార్ట్ ఆఫ్ ఎనర్జీ, ఒక శక్తి రూపము. బ్రహ్మ చైతన్యము అంటే భగవద్దత్తమైనటువంటి యొక్క చైతన్యము. ఆ చైతన్యం కనిపించదు, అంటే ఒక శక్తికి మించినటువంటి, దేన్నైతే అన్నిటినీ కూడా నడిపించగలిగినటువంటి ఒక ఇంధనం అనుకోండి. అటువంటి బ్రహ్మ చైతన్యమే సీతమ్మ వారట. చూసారా ఎంత ఈజీగా స్వామి చెప్పారో? జడము బ్రహ్మ చైతన్యంతో కలిస్తే అది సీతారాములు. జడము బ్రహ్మ చైతన్యంతో కలిస్తే అది సీతారాములు. ఈ బ్రహ్మ చైతన్యం ఏం తెలిసిందండి? ఈ బ్రహ్మ చైతన్యం ఈ జడము అడవులకి వెళ్ళేటప్పుడు బ్రహ్మ చైతన్యం కూడా ఏం చేసిందండి? అరే మాట్లాడాలి, మీరు చెప్పాలి. ఈ జడం అనేటువంటిది వనవాసం కోసం అడవులకి వెళ్ళిపోతుంది. బ్రహ్మ చైతన్యం కూడా ఏం చేసింది? అయోధ్యలో ఉండిపోయిందా? వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయినప్పుడు ఎక్కడ 2 ఒకటే ఉన్నప్పుడు ఏం లభించింది? ఆనందం లభించింది. ఎక్కడ జడముంటే అక్కడే బ్రహ్మ చైతన్యం, ఎక్కడ రాముడు ఉంటే అక్కడే సీత, ఎక్కడ రాముడు ఉంటే అక్కడే, చెప్పాలి, ఎక్కడ రాముడు ఉంటే అక్కడే, ఎక్కడ రాముడు ఉంటే అక్కడే, ఎక్కడ సీత ఉంటే అక్కడే రాముడు. అయిపోయింది కదా, అక్కడికి అయిపోయింది. మాయలేడి రూపములో లేనిపోని మోహములో, లేనిపోని యొక్క ఆ ఆలోచనలో, ఏదో ఒక వెంపర్లాటలో బ్రహ్మ చైతన్యం ఎప్పుడైతే పడిందో ఆ క్షణము జడము బ్రహ్మ చైతన్యంతో విడిపోయింది. మరి సీత లంకలో ఉన్నది, రాముడు ఇక్కడున్నాడు. మరి ఆనందం లేదు. ఆ జడమైన జీవానికి కూడా ఏం మిగిలింది? దుఃఖమే మిగిలింది. అలాగే నాయన దేహముతో ఉండేటువంటి మనిషి ఎప్పుడైతే బ్రహ్మ చైతన్యం లాంటి భగవత్ చైతన్యంతో కలిసి నిరంతరం ఉంటాడో వాళ్ళ జీవితంలో ఆనందమే తొణికిసలాడుతుంది. స్వామి చెప్పిన మాట. ఎప్పుడైతే దేహముతో ఉండేటువంటి మానవుడు భగవత్ చైతన్యం, బ్రహ్మ చైతన్యాన్ని వీడిపోయి ప్రపంచం అనేటువంటి అటాచ్మెంట్లో, దేహాభిమానం అనేటువంటి అటాచ్మెంట్లో, ప్రపంచం నుండి ఆకర్షణలో పడిపోయే మాయ లేడి వెనకాతల ఎప్పుడైతే ఆ సీతమ్మ వారికి చూపు పడిందో అమ్మవారు కూడా అయ్యవారికి దూరం అయ్యారు. అలాగే ఎప్పుడైతే మన నుండి బ్రహ్మ చైతన్యము దూరముగా వెళ్ళిపోతుందో ప్రపంచ వ్యామోహంలో, ఆటోమేటిక్గా కేవలం జీవుడు మిగులుతాడు, బ్రహ్మ చైతన్యం వెళ్ళిపోతుంది, మిగిలిది కేవలం దుఃఖమే. అది ఈ ప్రపంచంలో ఇప్పుడు మిగిలి ఉంది. దిస్ ఈజ్ వాట్ స్వామి సెడ్. ఎంత అద్భుతం చూడండి. రామాయణం అంటే కేవలంగా చదువుకునేటువంటి కొన్ని శ్లోకాల పరంపర పారాయణ మాత్రమే కాదు. ఈ మధ్యన ఒక ఇస్కాన్ గురు చెప్పినటువంటి ఒక మాట నేను విన్నాను, నిజంగా నాకు అది ఎంతో అద్భుతం అనిపించింది. నీ ఇంటిలో పూజా గదిలో భగవద్గీతను నిరంతరం పెట్టి పూజిస్తూ చదవకుండా వల్లు వేయకుండా ఉంచేయడం కన్నా నీ లెట్రిన్ కమోడి మీద కూర్చొని భగవద్గీతను చదివినా మేలేం చెప్పాడు. అంటే అతని ఉద్దేశం అది కరెక్ట్, ఇది తప్పు, అది ఒప్పుని కాదు. మనిషి ఎన్నిసార్లు కథాంశాన్ని విన్నా మనం రామాయణం నుంచి గ్రహించవలసింది, పొందవలసింది. ఎంత అద్భుతం! ఈ దేహంతో ఉన్న మనిషి మనం ఎప్పటికీ కూడా భగవత్ చైతన్యాన్ని ఏం చేయకూడదు? విడిచిపెట్టకూడదు. ఏం చేయకూడదు? కొద్ది గట్టిగా చెప్పాలి. ఏం చేయకూడదు? అప్పుడు ఏమవుతుంది? సీతారామ, సీతారాం, సీతారాం, సీతారాం కలిసే ఉంటాయి. అది ఆనందం కదా. ఇప్పుడు చూడండి, ఇంకా స్వామి ముందుకెళ్తున్నారు, చాలా జాగ్రత్తగా వినండి. అయితే ఇక్కడ మన లోపలే ఉందండి, ఇంకోటి ఉన్నాడు రాముడికి సపోర్ట్గా. ఒరే నాయనా, నేను నువ్వెక్కడుంటే అక్కడే ఉంటా, నిన్ను నీడను నేను. ఎవడండి అది? ఇవ్వాలి. ఎవడు? లక్ష్మణ్. అదేం తెలుసా అండి స్వామి చెప్పారు? మనస్సు. వాట్ ఏ క్లాస్! మనస్సు చచ్చిపోయే వరకు మనల్ని విడిచిపెట్టదు. మనస భజరే గురు చరణం, దుస్తర భవ సాగర తరణం. మానస భజించవే అని నోటితో అంటున్నావు,
కానీ చూసావా, దివ్యదానికి పాటించింది, నాకు ఇవ్వలేదు. మానస భజరే గురు చరణం. మానసు ఎక్కడ పనిచేస్తున్నది? మనస్సు అనేటువంటిది నిరంతరం లోపలే ఉంటుంది, ఆ జడముతోనే ఉంటుంది, ఆ జీవముతోనే ఉంటుంది. కానీ చాలా 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 ఇబ్బంది పెడుతూనే ఉంటుంది, తోడు ఉంటుంది. తప్పు మాట. ఆ తోడు అనేటువంటిది ఎవ్వరూ ఉండరు మన లోపల. ఈ జీవానికి జీవం ఉన్నంత వరకు కూడా ఆ మనస్సు తోడుంటూనే ఉంటుంది. అందుకనే మనస్సుని చంపమని చెప్పలే, మనస్సుని ఏం చేయమని చెప్పారు? నియంత్రించమని చెప్పారు, మనస్సుని మరల్చమని చెప్పారు, భగవత్ పరమగా చేయమని చెప్పారు. కనుక మనందరం గమనించాల్సిన విషయం, మనస్సు అటువంటిది. ఇప్పుడు సీతమ్మ వారిని రావణాసురుడు ఎత్తుకొని వెళ్ళిపోయాడు. ఇదందరూ తెలిసినటువంటి కిడ్నాప్ స్టోరీయే, మనందరూ తెలుసు. ఎంత ఘోరం, ఎంత తప్పిదం చేశాడో ఆ రోజు తెలియదు. ఎంతోమంది చెప్పారు, మీ అందరు తెలుసు కదా. రామాయణంలో మనకు అనేక రకాలు ఉన్నాయి. కంబ రామాయణం, కంబన్ మహాకవి దేనిలో ఏ భాషలో రామాయణాన్ని రచించాడు? తమిళం, కరెక్ట్. అతను గొప్ప విషయం రాశాడండి, అది మనం తెలుసుకోవాలి. ఏం తెలుసండి? ఇది అందరూ విన్నదే. రావణాసురుడికి ఒక గొప్ప లక్షణం ఉంది. రావణాసురుడు అసలు ఎట్లుంటాడు? రావణ పరబ్రహ్మ, రావణ బ్రహ్మ. ఎటువంటి వాడు రావణ బ్రహ్మ? అపరమైన శివభక్తుడు, అద్భుతమైనటువంటి వీణా వాద్యకారుడు. ఎంత అద్భుతమైన, రోజు శివాభిషేకం, లింగాభిషేకం, శివనామస్మరణ మారు మోగిపోయేది. రావణాసురుడితో కుబేరాది దేవతలు, ఇంద్రాది దేవతలు ఎవ్వరు కూడా పెట్టుకునేవారు కాదు. అతని యొక్క అపారమైన శక్తి అటువంటిది. అటువంటి రావణ బ్రహ్మకి ఒక వరం కూడా ఉంది. తను ఏది కావాలంటే ఆ రూపంగా మారిపోగలడు. జింక, చిలుక, మనిషి, జయరాంలా మారిపోగలడు, రంగారాగాల్లో మారిపోగలడు, భరద్వాజలో మారిపోగలడు, ఎలాగైనా మారిపోగలడు. పాపం అలా దిగులుగా ఉన్నాడు. సీతమ్మ వారు ఎంత వెళ్ళినా సరే ఆ రాముని యొక్క భావం నుంచి విడిపోయి రావణాసురు యొక్క అంటే లంకలో అడుగుపెట్టింది, కానీ రావణాసుని యొక్క జీవితంలో అడుగుపెట్టడానికి ఆమె ఒప్పుకోని పరిస్థితుల్లో ఎంతో చింత, అంటే ఎంత మదన పడిపోయాడంటే, చాలా జాగ్రత్తగా వినాలి, ఎంత మదన పడిపోయాడంటే అస్సలు రోజు చేసేటువంటి యొక్క సాధన ఏది చేయలేకపోయాడు. శివపూజ చేయలేకపోయాడు. ఆ వీణావాద్యాన్ని ఎంతో ఆనందంగా వాయించుకునేవాడు, అది వాయించలేకపోయాడు. తన జీవితంలో సీతమ్మ వారు లంకలోకి రానంత వరకు కూడా వాళ్ళు చక్కగా మంచి సెలబ్రేటివ్ మూడ్లోనే ఉన్నారు. అందరు కూడా చక్కగా హాయిగా నచ్చినటువంటి నృత్యాలు చేసుకునేవారు, నచ్చిన తాగేవారు, నచ్చిన తినేవారు. అది ఒక స్వర్గతుల్యంగా, వారికి అనుకునేటువంటి స్వర్గతుల్యంగా అనుకునేటువంటి రీతిగా ఉన్నది. అప్పుడు దిగులుగా ఉన్నాడు కదా, ఎవరి రూపాయనని తీసుకోగలడు. మీరు ఇది వినే ఉంటారు బహుశా, ఎవరి రూపాయనని తీసుకోగలడు. అప్పుడు మహామంత్రి వచ్చేట, ఓ రావణ రాజా, మహారాజా, మీకు ఒకటి ఇవ్వచ్చా సలహా? అరే, మీరు ఏ రూపాయని తీసుకోగలరు కదా, మరి ఎందుకు ఆ శ్రీరామచంద్రమూర్తి వారి రూపం తీసుకొని వెళ్ళండి, ఆ సీతమ్మ వారు మీతో వచ్చేస్తారు, అయిపోయింది కదా కథ, కేల్ కథం అయిపోయింది కదంటే, ఒరే నాకు మంత్రివి నువ్వు, నీకేం తెలివితేటలుంటే నాకు లేవా? నీకేం తెలివితేటలుంటే నాకు లేవా? కానీ ఒకటి గుర్తుంచుకో, ముందే నాకు అనిపించింది, రాముని యొక్క వేషం వేసుకొని, రాముని యొక్క రూపంలోకి మారి నేను వెళ్దామని 4 అడుగులు వేసేకల్లా సీతమ్మ వారిని ఈ రూపంలో చెరపట్టకూడదే అనే భావన నా లోపలికి వచ్చేసింది. అదే రాముని యొక్క వేషంలో ఉండేటువంటి గొప్పతనం చెప్పాట. ఎంత అద్భుతమైన అంశం! కంబన్ ఎక్కడ రాశారు చూడండి. అదే రామచంద్రమూర్తి యొక్క క్యారెక్టర్ని చెప్తూ వాల్మీకి రాసినటువంటిది. నేను ఆధ్యాత్మ రామాయణం నుంచి కొంచెం బయటకు వచ్చి, మరీ మనకి ఆ మనస్సు, జీవాత్మ, బ్రహ్మ చైతన్యం అంటే బోరు కొడుతుంది కాబట్టి ఒకటి రెండు విషయాలు చెప్తూ ఉన్నాను. వాల్మీకి రచించిన రామాయణంలో రావణాసురుడు చంపబడ్డాడు. ఆ రణరంగంలో దేహం పడిపోయింది. మండోదరికి వెళ్ళి చెప్పారు, అమ్మా ఇంకా అయిపోయింది, గురువుగారు అయిపోయారు, ఇంకా ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్ అనగానే ఆమెకు పౌరుషం పుట్టుకొచ్చింది, కోపాగ్నితో రగిలిపోయింది. ఎవడా రాముడు, అసలు శపించి పారేస్తాను రాముణ్ణి అని యుద్ధభూమికి ఆ రాజమాత కథలు వచ్చింది. కథలు వేస్తున్నప్పుడు ఆ రాముని యొక్క దేహం దగ్గర, రావణాసురుని యొక్క దేహం దగ్గర ఆ శ్రీరామచంద్రమూర్తి నిల్చొని దూరంగా ఉండగా, అక్కడ దగ్గరికి కిందకి తలవంచుకొని శ్రీరామచంద్రమూర్తి ఉండగా దగ్గరికి ఒక నీడ వస్తున్న విషయాన్ని గమనించాడు. ఆ నీడను బట్టి ఆమెకి స్త్రీమూర్తి అని గమనించాడు. గమనించి ఆమె నీడ, ఆమె వెనక వైపు నుంచి సూర్యుని యొక్క కిరణాలు పడడం వల్ల
ఆమె యొక్క నీడ ముందు పడుతున్నప్పుడు, ఆమె దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు రాముడు నిల్చుని ఉండగా ఆమె నీడ శ్రీరామచంద్రమూర్తిని తాకబోయింది. వెంటనే 3 అడుగులు వెనక్కి వెళ్ళాడు. అప్పుడు ఆమె అన్నది, ఒక పరాయి స్త్రీ యొక్క, ఒక పరస్త్రీ యొక్క ఛాయని, అనగా నీడనే నువ్వు తాకలేనంత అద్భుతమైనటువంటి సౌశీల్యాన్ని కలిగి ఉన్నటువంటి మహాప్రభు, మీ ఇంటి ఆమెను, మీ సతీమణిని, మీ భార్యను నా భర్త తేవడంలో, మీరు వారిని చంపడంలో, వారికి ఈ దుర్గతి ప్రాప్తింపజేయడంలో ఏ విధమైనటువంటి యొక్క లోపము మీది లేదు అని ఆమె నమస్కరించి తిరిగి వెనక్కి వెళ్ళిపోయింది. అది రాముల్లో ఉండేటువంటి యొక్క అద్భుతమైన అంశం. అంటే ఇది ఈ రోజుల్లోని పిల్లలకు తెలియాలి. ఏదైనా చూసేయచ్చు, ఎలా అయినా ఉండొచ్చు, ఏ విధంగా అయినా చేసేయచ్చు అనేటువంటి దానికి మనం కొన్ని చెప్పాలి. ఇవన్నిటిని చెప్పటానికే పరమాత్ముడు బీజ రూపంలో, బాల్య రూపంలో ఉన్నటువంటి యొక్క శైశవ దశలోనే ఉన్నటువంటి, బాల్య దశలోనే ఉన్నటువంటి పిల్లలకి వికాసం కలిగించడానికి భగవంతుడు బాల వికాస్ పెట్టాడు. కానీ ఎంతమంది దీంట్లో ఇవి ఎవరికి అక్కర్లే. ఏదైతే జీవితానికి కావాలో, ఈరోజు నరసనపేట వెళ్ళి రావడం జరిగింది. ఎక్కడైతే స్వామికి విభూతి వర్షిస్తోందో, ఎక్కడైతే స్వామికి ఆగమనంతో వారు అనేకమైన ప్రసాదములను భుజిస్తూ ఉన్నారో, ఆ స్త్రీమూర్తి కూడా ఆమె ఎవరైతే లాడి పుష్పన్న వారు కూడా బాల వికాస్ స్టూడెంట్ అట. ఆ మాట విని నాకు చాలా ఆనందం అనిపించింది. డియర్ డివోటీస్, స్వామి చెప్పే ప్రతీది కూడా, సత్యసాయి అవతారంలో చేసే ప్రతీది కూడా ఒక అద్భుతమైన అంశంగా స్వామి చేశారు. ఒక రోల్ మోడల్గా స్వామి చేశారు. భావి తరాలకు ఎన్ని శతాబ్దాలైనా సరే తగ్గిపోయినంతగా ఆదర్శాన్ని పరమాత్మను అందించాడు. కనుక మనందరం కూడా గమనించవలసింది, రాముడు జీవమైతే, సీతమ్మ వారు బ్రహ్మ చైతన్యమైతే, లక్ష్మణుడు మనస్సు. లక్ష్మణుడు గట్టి చెప్పాలి, జెంట్స్ అంతా చెప్పాలి, లక్ష్మణుడు. అయ్యో, మరి రావణాసురుడు వెళ్ళి తీసుకెళ్ళిపోయాడు అమ్మవారిని. రాముడు విలపిస్తూ ఉన్నాడు. ఎవరండి అప్పుడు? రాముడు ఆ కొండ మీద ఎక్కడో ఉన్నటువంటి యొక్క సుగ్రీవుడు కిందకు చూస్తూ, రే ఎవడో వస్తున్నాడు రా, ఆ వాలే పంపించాడేమో, ఎవరు నారబట్టకలు కట్టుకొని వస్తున్నారు, కిందకెళ్ళు, వాళ్ళు ఎవరో కనుక్కో అని ఎవరిని పంపించారు? ఆంజనేయుడు పంపించారు. వెరీ గుడ్. ఆ ఆంజనేయుడిని చూడగానే రాముడు వృద్ధ బ్రాహ్మణ వేషంలో ఉంటే ఆంజనేయుడు చూడగానే, ఏమి ఆంజనేయ అని పలకరించారు. అక్కడ మొదలైందండి విశ్వాసం. ఏ ప్రభు అయితే నన్ను నా పేరు పెట్టి పిలుస్తాడో, ఏ రాజైతే నన్ను దగ్గరికి అక్కును చేర్చుకుంటాడో, ఏ దైవమైతే నాలో ఉండేటువంటి అద్వితీయమైన శక్తిని గుర్తెరిగి నన్ను తట్టి లేపుతుందో, అతని పరబ్రహ్మ, అతనే నా ప్రాణము, అతనే నా జీవము అనే విశ్వాసము. రామాయణమంతా జరిగింది రాముని యొక్క ధర్మస్వరూపం అనుకుంటాం, కానీ ఇది నానానికి కనిపించేటువంటి యొక్క స్క్రీన్ మీద బొమ్మ మాత్రమే. కానీ రామాయణమంతా జరిగినది హనుమంతుని యొక్క విశ్వాసం ఏదైనా అంశాన్ని మనం గట్టిగా, హనుమంతుల వారికి గట్టిగా మన యొక్క ఆనందాన్ని, మన యొక్క భక్తిని వారికి చాటుకోవాలి. ఆ రామాయణంలో చెప్పాం కదా, ఇప్పుడు రామాయణం ఎక్కడ జరుగుతుందండి? మన లోపల జరుగుతుంది. ఎక్కడ జరుగుతుందండి? ఇప్పుడు ఆంజనేయుడు ఎవరండి? హూ ఇస్ దిస్ ఆంజనేయ? ధైర్యమే. స్వామి చెప్పారు, ఏంటంటే ఆంజనేయ తత్వం అంటే ధైర్యం. నువ్వు ధైర్యంగా ఉండగలగాలి, ధైర్యాన్ని నిలబెట్టుకోగలగాలి, ధైర్యంగా పోరాడగలగాలి, ధైర్యంగా భగవంతుడి కోసం చెప్పగలగాలి. చాలామంది అంటుండేవారట స్వామి దగ్గర, ఒరే నాయనా సత్యసాయి బాబా భగవంతుడు కాదురా, నేను నాకు తెలుసు, నువ్వు ఏదో నమ్మకాన్ని కలిగి ఉండాలంటే నువ్వు నోర్ మీ అని చెప్పమని చెప్పారు. నీ తల్లి నీకు తల్లి కాదు అంటే నువ్వు నమ్ముతావా? నువ్వు ఒప్పుతావా? నా భగవంతుడిని భగవంతుడు కాదనడానికి నీకు హక్కు లేదు. నా భగవంతుడు నాకు భగవంతుడే అని గుండె చరిచి విశ్వాసముతో చెప్పగలిగిన వాడే సాయి భక్తుడు అని స్వామి చెప్పారు ఒకమారు. కనుక అటువంటి ధైర్య స్వరూపుడు ఆంజనేయుడు. ఆ ధైర్యం ఎవరికి ఉంటుందో ఆ ధైర్యముతోనే ఆ జీవము బ్రహ్మ చైతన్యం కలుస్తాయి. అంతే కదా, మన ధైర్యం ఉండాలి. ఉదయం 5 గంటలకి నగర సంగీతం రావాలండి, కానీ నాకు ఎవరైనా ఏం చేసేస్తారేమోనండి, నేను బయటకు చీకటంటే నాకు భయం అండి, నేను రాలేనండి అంటే నీ జీవంగానే ఉంటుంది, నీ చైతన్యంగానే ఉంటుంది. రెండు విడిపోయి ఉంటాయి. సముద్రానికి అటుపక్కేమో చైతన్యం, ఇటుపక్కేమో జీవం. లేదు, పర్వాలేదు, ఈ చేతుకున్న బంగారు గాజులు పక్కన తీసి పెట్టేసి మట్టి గాజులు వేసుకొని హ్యాపీగా మనం ఏదో అలంకార భూషణలతో కాకుండా కేవలం స్వామికి విభూతిని ధరించి చక్కటి నార్మల్ మనం ఏదో డ్రెస్సును వేసుకోనో చీరను కట్టుకోనో స్వామి యొక్క సాధన నిమిత్తమై ఒక ఆర్డినరీ డివోటీగా రావడం మొదలుపెట్టి ధైర్యం సాహసే లక్ష్మి అనేటువంటి రీతిలో అడుగు వేసుకొని రాగలిగినటువంటి స్త్రీమూర్తులు మాత్రమే ఓంకార స్వరూపంగా రాగలిగారు. వారి ధైర్యమే వారిని రెండింటి కలిపింది. జీవము
జీవాన్ని, బ్రహ్మ చైతన్యాన్ని, ధైర్యం కలిపింది. అప్పుడప్పుడు అంటూ ఉంటారు, మా జయలక్ష్మి అక్క కూడా అనేది, నాయన నన్ను అక్కడి నుంచి వస్తే అక్కడ కుక్కలు వెంట పెడుతున్నానండి అని. ఇవన్నీ కూడా మనకు ధైర్యం ఉన్నదా లేదా అనేటువంటిది ఈ రామాయణము నిరంతరముగా యుగ యుగాలుగా ప్రతి మనిషి యొక్క గుండెలో, జన్మలో, ప్రతి మనిషి జీవితంలో జరుగుతూనే ఉంది. తెలుసుకోలేకుండా జీవి మరణిస్తూనే ఉన్నాడు. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరేశనం జరుగుతూనే ఉన్నదని స్వామి చెప్పారు. అయితే ఎవరండి ఈ వాలి ఎవరు, ఈ సుగ్రీవుడు ఎవరు? ఇది స్వామి చెప్పారు. వాలట దీనత్వమట. వాలేమిటండి అంటే దుఃఖం. వాలేంటండి గట్టిగా చెప్పాలి, వాలేమి? అయితే సుగ్రీవుడు వివేకము. సుగ్రీవుడు ఏంటట? సుగ్రీవుడు ధైర్యం వల్ల జీవాత్మ వివేకాన్ని చేరి దేన్ని మటుమాయం చేశాడు? దుఃఖాన్ని మటుమాయం చేశాడు. ఆంజనేయ ప్రభు శ్రీరామచంద్రమూర్తిని ఆశ్రయించి సుగ్రీవునితో మైత్రిని కలిపి వాలిని దునిమి వారి యొక్క చెలిమి సీతమ్మ వారి యొక్క అన్వేషణ కోసం ఉపయోగపడింది. అంటే మనము కూడా ధైర్యాన్ని కూడగట్టుకొని నేను సాధన చేయాలి, నేను భగవంతుని గుర్తెరగాలి, నేను భగవద్ ధ్యాసలో ఉండాలి, భగవత్ చైతన్యాన్ని పొందాలి, భగవత్ సాక్షాత్కారాన్ని నేను పొందాలి, భగవంతుడే సర్వమని తెలుసుకోవాలి. ఈ దేహంలో ప్రాణం ఉన్నప్పుడు, ప్రాణం ఎరుగ్గా ఉన్నప్పుడు, ఎరుక జ్ఞానాన్ని అందిస్తున్నప్పుడు, జ్ఞానమే ఆచరణగా ఉన్నప్పుడు, ఆచరణ చేసే శక్తి ఉన్నప్పుడు, శక్తికి సంబంధించిన ఓపిక ఉన్నప్పుడు, ఓపికనివ్వగలిగినటువంటి వయస్సు ఉన్నప్పుడు, వయస్సులో కదలాడేటువంటి భావం ఉన్నప్పుడు, భావాన్ని ముందుకు నడిపించేటువంటి యొక్క ఇంద్రమైన నామం ఉన్నప్పుడు, నామాన్ని పలకగలిగేటువంటి యొక్క వాక్కు ఉన్నప్పుడు, వాక్కును ముందుకు తీసుకెళ్లేటువంటి అద్భుతమైన తత్వం నాలో ఉన్నప్పుడు నేను ముందుకు వెళ్ళి తీరాల్సిందని ఎవరైతే వెళ్తారో వాళ్ళు మాత్రమే సద్భక్తులుగా ముందుకు వెళ్ళగలిగిన అంశాన్ని మనం తెలుసుకుంటూ, ముఖ్యముగా ఆ ధైర్యము, వివేకాన్ని దగ్గరికి తీసుకెళ్తే, ధైర్యము, వివేకము ఆ జీవాత్మ కలిస్తే దుఃఖాన్ని పారద్రోలితే అప్పుడు కదా రాముడు చెప్పేట, నాయనా హనుమా ఇదిగో తీసుకో ఈ అంగుళికం అంటే ఈ ఉంగరం తీసుకో, ఇది తీసుకొని వెళ్ళి సీతమ్మ వారు చూడు అటుపక్క దక్షిణ దిశగా వెళ్ళారని జటాయు పక్షి చెప్పింది. అంటే రామా సముద్రం అది ఎట్లా నేను వెళ్ళేది, అది ఎట్లా నేను దాన్ని దాటేది అని రాముడు అంటే నీ వల్ల అవుతుంది హనుమ అని చెప్పాడు. అని రాముడి వల్ల అవుతుంది కదా, మరి రాముడే వెళ్ళిపోవచ్చు కదా, ఇదంతా లేదు కదా. నో, భక్తుని యొక్క విశ్వాసం ఎంత గొప్పదో, ఎంత శక్తివంతమైనదో ఈ చరిత్రకు, ఈ విశ్వానికి ప్రతిక్షణం నిరూపించడానికి మాత్రమే రామచంద్రమూర్తి వారు ఆంజనేయుడికి ఒక అవకాశం ఇచ్చారు. దాన్ని ఆంజనేయుడు 100% నిలబెట్టుకున్నాడు. అయితే ఆంజనేయుడు ఎవరండి? చిరంజీవి. అంటే మరణము లేక జీవాన్ని ఎప్పుడూ కలిగి ఉండేటువంటి వారు. ఇక్కడ రామాయణం రామా అనే మాట చెప్పుకుంటామంటే ఇక్కడ అగోచరముగా, సాక్షాత్కారముగా ఆ ఆంజనేయతత్వము ఇక్కడ ఉండి శభాశ్రా అని ప్రతి ఒక్కరికి భుజాన్ని తట్టేటువంటి అంశముగా ఎందుకు ఉంచారంటే, ఏదైతే హనుమంతుల వారి ద్వారా నిరూపించబడిన యొక్క విశ్వాసము ఇప్పటికీ అప్పటికీ ఎప్పటికీ యుగ యుగాలుగా ఏ భక్తుడు ఆచరిస్తున్నాడు, అంతటి విశ్వాసం ఎవరు కలిగి ఉన్నాడో, ఎవరు కలిగి లేరో వాచ్ చేయడానికి ఉంచినటువంటి ఒక డివైన్ కెమెరావే ఆంజనేయుడు అంశాన్ని మనందరం కూడా తెలుసుకొని మనం గట్టిగా స్వామికి, మరి ఆంజనేయునికి మనకి జై జయధ్వానాలు తెలపాలి. అంటే ఎందుకు ఆంజనేయుడు ఉన్నాడని చిరంజీవి అండి? రామనామం పక్క పలకడానికి, రామనామము పలికేటప్పుడు కలిగే విశ్వాసాన్ని ఎవరెవరు కలిగి ఉన్నారో తెలుసుకోవడానికి. తులసీదాస్ కోసం తెలుసుకున్నా, భక్త కబీర్ కోసం తెలుసుకున్నా, ఆ రామనామం ఎంత అద్భుతంగా వాళ్ళు పలికారు, ఆ రామతత్వాన్ని వాళ్ళు ఎంత అద్భుతం కలిగి ఉన్నారు మనందరికీ తెలియదేం కాదు. కబీరు నేతనేసుకునేటువంటి వాడు, రామ రామ రామ్ 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 అని పలికేటువంటి వాడు, ఒక నేతనేసుకునేటువంటి వాడు. అప్పట్లో కుష్ఠవ్యాధి ఉండేది, మనందరికి తెలిసి కదా. కుష్ఠవ్యాధి ఉండేటువంటి రీతిలో కబీర్ దగ్గరికి అందరూ వచ్చి వారు, నాయనా నువ్వు మీ రాముడిని ప్రార్థించవా అంటే అతని ఇంటి ముందు తీసి ఆ ఇసుకని వారికి బొట్టుగా పెట్టి రామ్మనంటే వారికి ఆ కుష్ఠవ్యాధి పోయిందట. అరే ఎంతమందో అతని దగ్గరికి తండోపతండాలుగా తరలొచ్చేవారు. అతను కూడా నిరంతరం రామ్ రామ్ అని చెప్పిస్తూ ఆ ఇసుకని, ఇంటి ముందు ఇసుకని తీసి వారికి పెడుతూ ఉండేవాట. అయితే ఇది చూశాడు కబీర్ యొక్క కొడుకు. ఒకరోజు తండ్రి గారు లేరు, ఒక కుష్టి వ్యాధిగ్రస్తుడు వచ్చాడు. వచ్చిన తర్వాత అతనికి, నాయనా
మీ తండ్రి గారు లేరా? లేరండి. మీకేం కావాలి? మీకు అదే కదా, మా నాన్నగారు రోజు రామ్ అని అందరికీ ఈ విభూది ఇస్తున్నారు, ఈ బుక్ని పెడుతున్నారు, రండి నేను కూడా పెడతాను, రామ్ 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 అని 3 సార్లు పెడితే ఆ వ్యక్తి యొక్క కుష్టు వ్యాధి కూడా పోయిందట. ఇది నిజమైన చరిత్ర. ఇది పోతే రాగానే తండ్రికి చెప్పాలి, ఎస్ నేను కూడా మిరాకిల్ చేయగలిగాను రామనామంతో అని చెప్పగానే తండ్రికి వచ్చి, నాయన తండ్రి ఇట్లా చేయగలిగాను అంటే నువ్వు ఎన్నిసార్లు రామని అన్నావంట? 3 సార్లు అన్నావంటే టాప్ మనకి లంపకాయ కొట్టాట. అరే ఏం నాన్నగారు 3 సార్లు అనగానే అతను కుష్టి వ్యాధి పోయింది. ఒరే ఒక్కసారి అంటే రామని చాలరా వ్యాధి పోతుంది, 3 సార్లు అనవలసిన పని లేదురా అని చెప్పాట. ఏమండి భక్తి అంటే? ఏది భక్తి అంటే? మనం ఇన్నిసార్లు అంటున్నాం కదా, రామా అంటున్నాం. ఏమంటున్నామండి? గట్టిగా చెప్పండి. ఏంటంటే రామా అంటే రాధా అంటే ఫస్ట్ రా అంటే రాధా మా మార్పు, రాధా మార్పు అని మనకు మనమే ప్రశ్నించుకుంటాం. మళ్ళీ దానికి ఆన్సర్ మళ్ళా రామా అనండి ఒకసారి గట్టిగా. దానికి ఆన్సర్ ఏంటి తెలుసండి? అప్పుడు లోపల నుంచి స్వామి చెప్తూ ఉన్నారు, రావాలి మా మార్పు, రావాలి రాధా మార్పు అని రాముడి అడుగుతున్నాడు, రావాలి మార్పు అని రాముడు చెప్తున్నాడు. దానికోసం రామా అదే పదాన్ని వాడమంటున్నాడు. అదే రాముడి గొప్ప విషయం. కనుక ఈ తత్వములో మనం తెలుసుకోవలసింది, రాముడు చక్కగా ఆంజనేయ స్వామి వారు చెప్పినటువంటి సీతమ్మ వారి యొక్క లక్షణాలు వెళ్ళాడు. ఆంజనేయ ప్రభు చూశాడు. చూసి రమ్మంటే చెప్పండి, చూసి రమ్మంటే ఏం కాల్చాడండి? లంకని కాల్చేశాడు. ఒక పని అయిపోయింది. తర్వాత బాధపడ్డాడు, అయ్యో సీతమ్మ వారు కూడా కాలిపోయారో ఏమిటో, అశోకవనం కూడా కాల్చేసానంటో నాకు ఎలాగని ఆ తోకతోనే బుర్ర కొట్టుకున్నాడు. కానీ వెళ్ళి చూశాడు, అమ్మవారు హాయిగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. అమ్మ నీకు నమస్కారం అని అన్నాడు. ఆంజనేయ అంత కోపం అయితే ఎట్లా అవుతుంది ఆయన అన్నాడు. వచ్చేసాడు. ఏం పట్టుకొచ్చాడు? అమ్మవారి యొక్క చూడామణిని పట్టుకొచ్చాడు. ఎంత గొప్పదో కదా మన స్వామి భజన సంకీర్తనలు. మనం ఎప్పుడైనా చదువుకున్నా, మనం ఎప్పుడు అనుకున్నావా, మననం చేసుకున్నామా, మనం ఏమనుకుంటున్నాం అంటే సత్యసాయి భజన కీర్తనలన్నీ కూడా ఏవో సర్వసాధారణమైనవండి, ఏంటో పాడుతూ ఉంటాం. మనకి పాటలే కదా, ఒక రికార్డులు, ఒక ట్యూనింగ్లు అనుకుంటున్నాం. శ్రీరామ చరణం శ్రీరామ చరణం అందరూ నాతో పాటు కలిపి పాడగలరు అనుకుంటున్నాను. భజే శ్రీరామ చరణం శ్రీరామ చరణం శ్రీరామ. ఎలా భజించాలి శ్రీరామచరణాలని? ఎవరిలాగా భజించాలి? ఎవరిలాగా భజించాలి శ్రీరామచరణాలని? భరతుడిలా భజించాలి. నాయన నువ్వు వేసుకున్న పావుకోళ్ళి నాకు ఇచ్చి అని లాక్కుని వెళ్ళిపోయాడు. పాపం అప్పటిదాకా అడవుల్లో ముళ్ళల్లో తిరగడానికి కాళ్ళకి పావుకోళ్ళైనా ఉండేవి, పాదుకులైనా ఉండేవి. అవి కూడా శ్రీరామచంద్రమూర్తికి ఇకపై లేవు. అవి తీసుకెళ్ళాడు. ఎక్కడ పెట్టాడు? సింహాసనం మీద పెట్టాడు. ఎంతటి గొప్పటి అన్నదమ్ములండి, ఎంతటి అద్భుతం. ఈ ఆధ్యాత్మ రామాయణ స్వామి చెప్పారే, అది కేవలం కొద్ది పారాగ్రాఫులు, కానీ అది చెప్పుకోవడానికి 1 సంవత్సర కాలం పడుతుంది. 1 ఇయర్. రోజు గంట చెప్పుకుంటే 365 డేస్ చెప్పుకోవచ్చు. వైదేహి రామం వైకుంఠధామ. చూసారా? వైదేహి అంటే 2 చెప్పాను దగ్గర మీకు. వైదేహి అంటే ఎవరండి? అంటే ఏమండి? బ్రహ్మ. చెప్పాలి మీరు మళ్ళా, అక్కడ రండి. బ్రహ్మ చైతన్యం. వైదేహి రామం. రాముడు అంటే ఎవరండి? జీవాత్మ. ఆ బ్రహ్మ చైతన్యం జీవాత్మ కలిసే అనుకోండి. ఆ 2 కలిస్తే అదేమిటి? వైకుంఠధామము. మనం ఎప్పుడైనా మనం విన్నామా? మరి ఎప్పుడైనా మన జీవితంలో ఈ భజన పాడేటప్పుడు ఈ స్ఫురణ వచ్చిందా? వైదేహి రామం వైకుంఠధామం. ఇదంతా ఎందుకు జరిగిందండి? భూపాల. ఈ భూమి ఎవరిని పాలించారండి? శ్రీరామచంద్రుడు. భూపాల. ఏది పరిపాలించింది? ఆ రోజు నిజంగా సీతమ్మ వారి యొక్క బాపిట్లో ఉండేటువంటి యొక్క చూడామణి దాన్ని తెచ్చి కనుక హనుమంతుడు చూపించకపోతే, నాయన వీడు ఎవరిని మండోదరిని చూశాడో, లేకపోతే ఆ సీతమ్మ వారిని చూశారో, లేకపోతే అక్కడ సైడ్ హీరోయిన్ చూశాడో, ఎవరిని చూశాడో ఎవరు తెలియదు కదా. భూపాల చూడామణి భూపాల చూడామణి. తర్వాత అసలైనది ఆత్మాభిరామం ప్రభు సాయి రామం. ఇక్కడ ఉంది అసలైన కిటికంతా. ఆత్మ అభిరామం. అభిరాముడు
ఇటువైపు అభిముఖం, ఆత్మ అభిరామం, ఆత్మాభిరామం ప్రభు సాయి రామం. ఆత్మరూపంలో ఉండేటువంటి రామా నువ్వు ఎవరో కాదయ్యా, ప్రభువా నువ్వే సాయిరామువి. అటువంటి శ్రీరామ చరణం భజే, శ్రీరామ చరణం భజే. ప్రభు ఎక్కడో త్రేతాయుగంలో భరతుడు ఒక్కడే పట్టుకున్నాడేమో, కానీ కలియుగంలో ఈనాడు ఈ 2025లో జీవించి ఉన్న మేమందరం కూడా నీ పాదాలను పట్టుకున్నాము. సాయిరామ, సత్య సాయిరామ చరణం భజే. మొత్తం ఆధ్యాత్మ రామాయణం అంతటిని కూడా స్వామి ఒక్క భజన కీర్తనలో మనకు పెట్టారు. ఎంత అద్భుతం! స్వామి భజన కీర్తన తీసుకుంటే ఒక్కొక్క కీర్తనకి కొన్ని గంటల విశ్లేషణ చెప్తున్నారు రేడియో స్థాయిలో. వినాలి మనం. ఆనందం అంటే నామస్మరణలోనే. అయితే వెళ్ళాడు, ఆంజనేయ స్వామి వచ్చారు, చెప్పారు ఇదిగో చూడమంటే పట్టుకున్నాడు. ఆంజనేయ స్వామిని కౌగిలించుకొని రాముడు ఏడ్చాడు, ఆనంద బాష్పాలు రాల్చాడు. దేనికి ఏడ్చాడు తెలుసా అండి? సీతమ్మ వారిని చూశాడు, సీతమ్మను పొందిస్తాను కాదు. ఒక విశ్వాసము జీవాత్మయందు ధైర్యముగా ఉంటే, అంటే ఒక ధైర్యానికి విశ్వాసం ఉండి అది జీవాత్మతో ఉంటే తప్పక బ్రహ్మ చైతన్యము జీవాత్మతో కలిసి ఆత్మ సాక్షాత్కారం అనే ఆత్మారాముని దర్శిస్తాడు అనేటువంటి ఆ ఆనందంతో రాముడు ఆనంద బాష్పాలు రాల్చాడట. ఎంతటి ఆనందంగా చెప్పారు స్వామి చూడండి, ఏంటో అద్భుతం. అయిన తర్వాత ఆ తర్వాత అందరూ కూడా సేతు నిర్మాణం జరిగిందండి. రామసేతు నిర్మాణం జరిగింది. ఏంటి రామసేతు అంటే? అసలు ఏంటి ఆ సాగరం అంటే? ఈ సాగరము దీన్నే స్వామి ఏం చెప్పారంటే మోహసాగరం అని చెప్పారు. ఏ సాగరం చెప్పారు అంటే? మోహం అంటే ఏంటి? కోరిక, భ్రాంతి. ఏదో లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా భ్రాంతి. దీన్ని దాటాలట. దీన్ని దాటి వెళ్ళారండి. అంటే మనం అంటే చూడండి, చైతన్యాన్ని పొందాలంటే, బ్రహ్మ చైతన్యాన్ని పొందాలంటే ఏవేవి మన లోపల మనం సమకూర్చుకోవాలో పరమాత్ముడు చెప్పాడు. సో మోహాన్ని దాటాలి అంటే కోరికను దాటాలి, భ్రాంతి కలిగి ఉండకూడదు. నాయన ఇది నిశ్చలమైనదని, నిర్మలమైనదని, ఇగో ఈ బ్యాంక్ బ్యాలెన్స్ చూసావా ₹1,00,000 బంగారం అయిపోతుంది, ఇప్పుడు కొనుక్కోపోతే ఇంకెప్పుడు కొనుక్కుంటావు అని మోటివేట్ చేసేవాళ్ళు వేలాది మంది ఉంటారు. చూసావా ఈ రియల్ ఎస్టేట్లో నీ 15 లక్షలు అయిపోయింది సెంటు, అది ₹1,00,00,000 అయిపోయినప్పుడు నువ్వు ఎలా కొనుక్కుంటావు అని మోటివేట్ చేసి ఉంటారు. నాయన ప్రతి ఒక్కడు ఎంత ధరించినా అవన్నీ తీసే కాల్ చేస్తారు. ఎన్ని భూములున్నా ఏ భూమిలోనే నించకుండా కేవలం ఆ వల్లకాడులోనే నిన్ను కాలుస్తారు. కాబట్టి ఎంత ఉన్నా, ఎంత పొందినా, ఏమి చేసినా ఈ జన్మ ఉన్నప్పుడు ఆ బ్రహ్మ చైతన్య తత్వాన్ని ఈ దేహంతో అనుభవించలేనప్పుడు ఆనందాన్ని, ఆత్మ సాక్షాత్కారాన్ని నువ్వు పొందలేవు. మరలా నువ్వు పుడుతూ వస్తూ ఉండాలి. దీంట్లో మాత్రం పడిపోకరని ఆయన చెప్పడానికి మాత్రమే రామాయణం వేలాది సంవత్సరాలుగా నిలిచి ఉందని అంశాన్ని గట్టిగా మనందరం కూడా స్వామి దగ్గర విన్నవించాలి. అటువంటి అద్భుతమైన తరుణంలో వెళ్ళిరండి. ఆ వారం దాటారు, సముద్రం దాటారు, వెళ్ళారు. అక్కడ ఒక 3 బ్రదర్స్ ఉన్నారు. ఎంతమంది ఉన్నారండి అక్కడ బ్రదర్స్? ఎవరండి? రావణాసురుడు. చెప్పండి, మీకు తెలియదేమండి? రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు. స్వామి వీరిని 3 గుణాలుగా, త్రిగుణాలుగా చెప్పారు. ఏం చెప్పారండి? ఇప్పుడు మనం ఏం చేశారండి? మొదటి నుంచి చెప్పుకుందాం. మొదట ఏమైంది? జడము నుంచి బ్రహ్మ చైతన్యం విడిపోయింది. ఆకర్షణలో అంటే ప్రపంచం అనేటువంటి యొక్క ఆకర్షణలో పడిపోయి విడిపోయింది. లోపల ఎవరున్నారు? మనస్సు ఉంది. ఆ మనస్సుతో కలిసిన జీవుడు వెతకసాగాడు. దేనికోసం? బ్రహ్మ చైతన్యం కోసం. ఎవరు తగిలేరు మధ్యలో? ధైర్యం కూడా తెచ్చుకొని ఎవరి దగ్గరికి వచ్చారు? వివేకం దగ్గరికి వచ్చి ఎవరిని చంపారు? దుఃఖం. వాళ్ళు ఎవరండి? దుఃఖాన్ని చంపిన తర్వాత ఏ సాగరం దాటారు? మోహసాగరం, భ్రాంతిని దాటారు. అటుపక్క వెళ్ళారు. ఎవరున్నారు అక్కడ? 3 బ్రదర్స్ ఉన్నారు, 3 అందములు ఉన్నారు. ఎవరు వాళ్ళు? త్రిగుణాలు ఎవరు? సత్వ, రజో, తమో. చెప్పాలి. సత్వ, రజో, తమో, 3 గుణములు. రజోగుణం ఎవరు? రావణాసురుడు. చెప్పాలి. రజోగుణం ఎవరు? కుంభకర్ణుడు. తామసుడు. 6 నెలలు పడుకోవడం, 6 నెలలు తినడం, తామస గుణం. కుంభకర్ణుడు. 3 ఎవడు? సత్వగుణం. ఎవడు? విభీషణుడు. వెళ్ళగానే, అక్కడ అడుగు మోపగానే ఈ జీవాత్మ దగ్గరికి ఎవరొచ్చి పడిపోయారు కాళ్ళ మీద?
సత్వగుణం వచ్చి పడిపోయింది. ఎప్పుడైతే సాత్వికమైన గుణము ఈ దేహాన్ని చేరి సేవ నామము అని చెప్పడంతో ఎంతటి రావణాసురులు అంటే రజగుణమైన ఇంత కూర్చి పారేస్తామంటే దట్ ఈజ్ వాట్ ఆధ్యాత్మిక రామాయణం అంటే స్వామి చెప్పింది. అంతే కదా, ఎంత అద్భుతం కదా. గట్టిగా స్వామికి మనం జై చేద్దామని చెప్పాలండి గట్టిగా. స్వామికి ఇది భరద్వాజ కదండి. దేనితో ఏది కలవాలి? సత్వగుణము జీవునితో కలవాలి. ఎవరి సమేతంగా కలవాలి? రాముడి పక్కన ఎవరున్నారు అప్పుడు? మనస్సున్నాడు. జీవాత్ముడితో పాటు మనస్సుంది, మనస్సుతో పాటు ధైర్యం ఉంది, ధైర్యంతో పాటు వివేకం ఉంది, వివేకం ఉందగా సాత్విక గుణం ఉంది. చూసారా, జీవుడు, మనస్సు, ధైర్యము, వివేకము, సత్వగుణము, ఈ ఐదుగురు కలిస్తే రావణ యుద్ధంలో ఆ రావణాసురుడిని ఫాట్ అయిపోయాడు. డన్, అక్కడికి అయిపోయిందంతా. వెంటనే అగ్ని పరీక్ష. ఆ బ్రహ్మ చైతన్యం దగ్గరికి వచ్చేలే వెంటనే. మన సినిమాలో చూసినట్లుగా అటు హీరోయిన్ ఇటు హీరో పరిగెట్టుకు వచ్చేలే. నో, ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. నో, అగ్ని పరీక్ష అంటే ఇన్ని కలిసినప్పటికి కూడా ఈ బ్రహ్మ చైతన్యం అనేటువంటి అద్వితీయమైనటువంటి ఆత్మానందాన్ని పొందాలనేటువంటి ఆత్మారామ గుణాన్ని కలిగి ఉండటానికి భగవంతుడు అగ్ని పరీక్షలు పెడుతూనే ఉంటాడు సాధకులకి. వీడు నిల్చుంటాడా నిల్చోడా, వీడు కాళ్ళు పీకితే నగర సంగీతానికి వస్తాడా రాడా, రాత్రి లేటుగా పడుకుంటే ఓంకారం ఉదయాన్నే లేచి చేస్తాడా చెయ్యడా, మధ్యాహ్నం నరసనపేట వెళ్ళాడు కదా అని కాళ్ళు జాచుకుని ఇంట్లో పడుకుంటాడా, రామాయణాన్ని వినడానికి వస్తాడా రాడా. ప్రతీది కూడా ఆ అగ్ని పరీక్షలో భాగమే. ప్రతీది ఆ అగ్ని పరీక్షలో భాగమే. ఆ అగ్ని పరీక్షకు బ్రహ్మ చైతన్యాన్ని దాంట్లో ప్రవేశించి తప్పక అనేటువంటి దీంట్లో బయటికి వస్తే అప్పుడు ఆటోమేటిక్గా మరలా జీవము బ్రహ్మ చైతన్యం కలిసింది. అదే రామ పట్టాభిషేకం అయింది అయోధ్యలో అని స్వామి చెప్పారు. స్వామికి, పరమాత్ముడికి ఎప్పుడైతే బ్రహ్మ చైతన్యము జీవముతో కలిసిందో అదే అయోధ్యలో రామ పట్టాభిషేకం. ఇక్కడికి వద్దాం. ఇదంతా కూడా వనవాసానికి అటుపక్కున్నటువంటి బాహుబలి 2. వాట్ ఈజ్ 1? ఈ 1 ఏంటి? దశరథ మహారాజు. ఇదేంటి ఆధ్యాత్మిక రామాయణంలో? ఆధ్యాత్మ రామాయణంలో ఈ దశరథ మహారాజు ఏంటి అసలు? స్వామి చెప్పారు మనకి పంచ కర్మేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు మొత్తం కలిస్తే 10. ఆ దశరథములు ఇక్కడ కూడా ఉన్నవట. సత్వ రజో తమో గుణములని ఇక్కడ 3 సిస్టర్స్ ఉన్నారు. కౌసల్య, సుమిత్ర, కైకేయి. సత్వగుణము కౌసల్య, తమో గుణం సుమిత్ర, రజోగుణము కైకేయి. ఈ 3 గుణాలతో దశరథుడు అనేటువంటి దశేంద్రియముల యొక్క కలయిక జరిగితే పుట్టినటువంటి 4 బిడ్డలే రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు. అదే సత్యసాయి పరంధామని చెప్పిన విషయములో ఏదైతే దశ ఇంద్రియములతో సత్వ రజో తమో గుణములు కలిసినప్పుడు ఏర్పడినటువంటి 4 పురుషార్థములే సత్య ధర్మ శాంతి ప్రేమలు అని స్వామి చెప్పారు. సత్య ధర్మ శాంతి ప్రేమలు. చెప్పండి, రాముడు, గట్టిగా చెప్పాలి, రాముడు సత్యస్వరూపుడు. రాముడు దేనికని ప్రతీక? సత్యానికి. దేనికని ప్రతీక? సత్య. ధర్మం, ఎవరన్నా ధర్మం? నో, భరతుడు ధర్మానికి ప్రతీక. దేనికని ప్రతీక? చెప్పగలరు ఎందుకు భరతుడు ధర్మానికి ప్రతీకం? నిజంగా భరతుడు ధర్మానికి ప్రతీక కాకపోతే అమ్మయ్యా రాముడు వెళ్ళిపోయాడా, వెరీ గుడ్, వెల్ డన్, సింహాసనం ఎక్కుదాం. నో, ధర్మముగా అన్నగారు ఉన్నప్పుడు నేను కూర్చోడానికి అర్హత లేదు. అయోధ్యలో కూడా లేడు. ధర్మాచరణ చేశాడు. ధర్మస్వరూపుడు భరతుడు. సత్య ధర్మ ప్రేమస్వరూపుడు లక్ష్మణుడు. కరెక్ట్, ప్రేమస్వరూపుడు. ఎంత ప్రేమ! అన్నా నువ్వు ఎక్కడుంటే అక్కడే, అన్నా నువ్వు ఎక్కడుంటే అక్కడే, అన్నా నువ్వు ఎక్కడుంటే అక్కడే. ఎంత అద్భుతంగా! కనుక రాముడు కూడా అనేక మార్లు లక్ష్మణ్ణి చాలా దీనిగా పరీక్షించాడు. నిజంగా ఈ లక్ష్మణుడు ఎటువంటి వాడు? అందరూ నవ వయస్సులో ఉన్నటువంటి వారు. రామ లక్ష్మణ సీతారామ లక్ష్మణ 3 వనవాసంలో లక్ష్మణ్ణి పరిశీలించాలనుకుని చాలా అద్భుతంగా ఒకరోజు ఇద్దరు కూడా సీతమ్మ వారు రాముడు ఒక నాటకం ఆడారు. లక్ష్మణుడు లేని సమయంలో సీతమ్మ వారు రాముని యొక్క ఒడిలో తలపెట్టుకొని పడుకున్నట్లుగా ఉన్నారు. లక్ష్మణునిలో బయట నుంచి వచ్చాడు. లక్ష్మణ, నేను బయటికి వెళ్ళాల్సిన పని ఉన్నది, సీతమ్మ పడుకున్నది, ఆమెకు నిద్రాభంగం కలగకుండా ఉండాలి, కాబట్టి నువ్వు వచ్చి నా ప్లేస్లో, నా స్థలంలో నువ్వు కూర్చొని మీ వదిన గారి యొక్క తలని నీ ఒళ్ళో పెట్టుకొని పడుకో అన్నట.
ఇది రాముని యొక్క ఆజ్ఞ. చేశాడు, వెళ్ళాడు, అలాగే దండం పెట్టుకున్నాడు. ఇతను ఏం చేస్తున్నాడా అనే రూపంలో రాముడు ఒక చిలక రూపంలో వచ్చి ఆ చెట్టు మీద ఉండి చూడసాగాడు. కనుక ఎన్నో పరీక్షలండి. అంటే మనస్సుకు కూడా, మనస్సు లక్ష్మణుడికి కూడా ఎన్నో పరీక్షలను జీవాత్మ పెడుతూనే ఉంటాడు. ఈ మనస్సు నెగ్గాలి. ఈ మనస్సు నెగ్గినప్పుడు మాత్రమే. కనుక ఆ రాముడు సత్యమైతే, ధర్మము భరతుడైతే, ప్రేమ లక్ష్మణుడైతే, శత్రుఘ్నుడు శాంతి. చూసారా, సత్యము, ధర్మము, ప్రేమ, ఈ మూడు లేకపోతే శాంతి లేదు. అందుకనే మీకు తెలుసో తెలీదో శత్రుఘ్నుడు కూడా రాజ్యంలో లేడు. మీకు తెలుసో తెలీదు, రాముడు లేని 14 ఏళ్ళు అందరూ కూడా శత్రుఘ్నుడు రాజ్యంలో ఉన్నాడు. శత్రుఘ్నుడు అక్కడే చూసుకున్నామంటే ఏం లేదు, మంత్రులు వాళ్ళే నిర్వహించుకున్నారు. మీ అందరికీ తెలుసో తెలీదు ఈ కథ? తెలిసిన వారికి ఒక ధన్యవాదం. ఒకమారు రాత్రి 12 గంటల సమయంలో కౌసల్యాదేవి తన యొక్క అంత గృహం నందు ఉంటుంటున్నప్పుడు పైన మిద్దె మీద శబ్దమవుతూ ఉన్నది. అర్ధరాత్రి పడినప్పుడు ఎవరక్కడా అని ఆ భటులను పిలిచి ఎవరు చూడమంటే వెళ్ళి చూసింతాను. చూసిన తర్వాత, అమ్మా శత్రుఘ్ని యొక్క భార్య పేరేంటి? శృతకీర్తి. శృతకీర్తి, అమ్మా శృతకీర్తి యువరాణి వారు పైన నడుస్తూ ఉన్నారు. ఈ సమయంలో 12 గంటల రాత్రిలో ఆమె నడుస్తున్నదేంటి? పిలువ అన్నట. వచ్చింది. ఎవరు వచ్చారండి? ఎవరి దగ్గరికి వచ్చారు? కౌశల్య దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత ఏంటి ఇప్పుడు అని అడిగారు. అడిగితే, అమ్మా ఏం చెప్పమంటావు? నాకు అనేక రోజులుగా కనీసం నిద్ర కూడా పట్టడం లేదు, ఎంతో భయం వేస్తున్నది. కనీసం నా భయాన్ని తొలగించడానికో, నేనున్నాను ధైర్యం చెప్పడానికో కూడా నా భర్త కూడా నా దగ్గర లేడు. ఏంటి, రాముడు అంటే అరవడలు పారేరు, లక్ష్మణుడు తోడెళ్ళాడు, భర్తనంటే ఎక్కడో ఉండి పరిపాలన సాగిస్తున్నాడు, నీ భర్తకేమైంది అని ఆ మహామంత్రులను పిలిచి అప్పటికప్పుడు అర్ధరాత్రి శత్రుఘ్నుడు ఎక్కడున్నాడు పిలుచుకొని రండి నా దగ్గరికి అంటే, వారందరూ వెతికేసేకల్లా ఆ తెల్లవారుజామున అయోధ్య నగరానికి ఆ ముఖద్వారానికి బయట ఉన్నటువంటి ఒక చెట్టు కింద బండరాయి మీద ఒక తుండుగుడ్డ పడుచుకొని అక్కడ శత్రుఘ్నుడు పడుకోవడం చేసి, అయ్యా శత్రుఘ్న ఇక్కడ పడుకున్నారంటే, రాజరాజాది భోగాలు అనిపించినట్టు మీరు మొత్తం ఈ రాజ్యమంతా ఇదినప్పుడంటే, ఏ రాముడు లేనటువంటి అయోధ్య, ఏ లక్ష్మణుడు లేనటువంటి అయోధ్య, ఏ భరతుడు లేనటువంటి అయోధ్య నాకు అక్కర్లేదు, నేను అయోధ్యలకు రాలేను అని వచ్చి అమ్మవారి యొక్క కౌసల్యామాత యొక్క పాదాల మీద పడి, రాముడు లేని, లక్ష్మణుడు లేని, ఆ భరతుడు లేని ఈ రాజ్యము, ఈ అయోధ్య నాకు కూడా అక్కర్లేదమ్మా. రాముడు ఎప్పుడు తిరిగి వస్తాడో ఆ రామునితో పాటే మరలా ముఖద్వారంలో అడుగు పెడతా అని శత్రుఘ్నుడు చెప్తే, సత్యము లేని, ధర్మము లేని, ప్రేమ లేని జీవితంలో శాంతి కూడా ఉండదనే అంశాన్ని స్వామి చెప్పారు. ఎంత అద్భుతం చూడండి విషయం. సత్య ధర్మ శాంతి, సత్య ధర్మ ప్రేమలను పాటించకపోతే శాంతి లభించదురా నాయన. ఆధ్యాత్మ రామాయణం పేరిట, ఏ రామాయణం అంటే ఇది? ఈ ఆధ్యాత్మ రామాయణం పేరిట భగవాన్ శ్రీ సత్యసాయి పరమాత్ముడు మనందరికీ ఏం అందివ్వాలనుకున్నారంటే, భగవత్ సాక్షాత్కారాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. ఏం ఇవ్వాలనుకుంటున్నాడండి? అది దాంట్లో 2 భాగాలను ఎవరిదేసి చెప్పగలరా? సాక్షాత్ ఆకారం, సాక్షాత్. అరే మన ఆకారం కావాలంటే, మన ఆకారం మనం తెలియాలంటే ఎక్కడికి వెళ్ళాలండి? వెరీ గుడ్. అద్దం దగ్గరికి వెళ్ళి మన ఆకారం చూసుకున్నప్పుడు కుడి ఎడమగా కనిపిస్తుంది. ఎడమ అది కరెక్టైన ఆకారమా? కాదు. అంటే బయట కనిపించేటువంటి దాన్ని ఏమన్నారు? ప్రతిబింబం అన్నారు. దాన్ని ఏమన్నారు? మరి ఆకారం ఎట్లా తెలుస్తుంది? సాక్షాత్ మన ఆకారము మన ఆత్మరూపములో ప్రేమ రూపముగా ఉంటుంది. ఎవరైతే ప్రేమను గుర్తెరుగుతారో, ఎవరైతే ప్రేమను కలిగి ఉంటారో, ఆ ప్రేమ ట్రయాంగిల్, ఆ ప్రేమ అనేటువంటి త్రికోణంలో 3 యాంగిల్స్ ఉంటాయట. ఎన్ని యాంగిల్స్ ఉంటాయండి? ఆ 3 కోణాల్లో 3 లక్షణాలట ప్రేమ. చెప్పండి, ప్రేమ అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వడమే తప్ప పుచ్చుకోవడం కాదు. స్వామి చెప్పిన మొట్టమొదటి లక్షణం ప్రేమకి ఇవ్వడమే తప్ప పుచ్చుకోవడం కాదు. 2వ లక్షణం ప్రేమకి ఏం తెలుసండి? ప్రేమ అన్న దానికి భయం లేదు. ప్రేమ అన్న దానికి భయం లేదు. ప్రేమ అన్న దానికి భయం లేదు. 3వది ప్రేమ నిమిత్తమై. ప్రేమ నిమిత్తమై. కాబట్టి ఇప్పుడు చూడండి, ఆచరణాత్మకంగా 2 minutes మనం చెప్పుకుందాం. ఆచరణాత్మకంగా ఇంట్లో చూసారండి, నేను ఎంత బాగా మాట్లాడా, నాతో సరిగ్గా మాట్లాడట్లేదండి. నేను ఎంత ప్రేమించినా నన్ను తిరిగి ప్రేమించట్లేదండి. నేను పలానప్పుడు ఆ గిఫ్ట్ ఇచ్చాను కానీ నా పుట్టినరోజుకి కనీసం హ్యాపీ బర్త్డే కూడా చెప్పలేదండి. నేను ఎంత పట్టు చీరిస్తే నాకు చిన్న ఖర్చీఫ్ ఇచ్చిందండి అని ఎంత ఇస్తే ఎంత ఇవ్వాలంటే దీన్ని ప్రేమ అనరా, వ్యాపారం అంటారు. ఇట్ ఈస్ కాల్డ్ బిజినెస్, నాట్ లవ్. కాబట్టి ప్రేమకి భయం ఉండకూడదు.
ప్రేమ నిమిత్తమై ఉండాలట. 3 లక్షణాలు. ఈ 3 కూడా ఉన్నాయా లేదా ప్రతి ప్రేమ అంటుంది దాంట్లో. ఈ 3 చెక్ చేసుకోండి. ప్రేమ ఇవ్వడమే కానీ పుచ్చుకోవడం కాదు. సెకండ్, ప్రేమకి భయం లేదు. ప్రేమ నిమిత్తమై. ఒకసారి స్వామిని జాన్ హిస్లప్ ఏమడిగారంటే, స్వామి హౌ షుడ్ వి లవ్ యూ స్వామి, మిమ్మల్ని ప్రేమించాలన్నట. బంగారు, ఇఫ్ యు ఆర్ ఎ లవర్, చాలా జాగ్రత్తగా లాస్ట్ మాట, ఇఫ్ యు ఆర్ ఎ లవర్, నువ్వు ప్రేమికుడు అనుకో, యూ కెన్ లవ్ ఎ ఫ్యూ పీపుల్ ఆర్ సమ్ పీపుల్. నువ్వు కొంతమందిని ప్రేమించగలవు. ఇఫ్ యు ఆర్ ద లవ్, నువ్వే ప్రేమవైతే, యూ కెన్ లవ్ ఎంటైర్ యూనివర్స్, విశ్వాన్నే ప్రేమించగలవు నువ్వు. ఇది స్వామి చెప్పిన మాట. గట్టిగా స్వామికి జై జయధ్వానాలు చెప్పాలి గట్టిగా. కనుక పరమాత్ముడు సాక్షాత్కారం అంటే మనలో ఆ ప్రేమ రూపాన్ని, ప్రేమాకారాన్ని, ప్రేమామృతాన్ని, ప్రేమాద్భుతాన్ని, ప్రేమద్వితీయతను, ప్రేమ ప్రణవాన్ని, ప్రేమ ప్రణయాన్ని, ప్రేమ స్వరూపాన్ని, ప్రేమతత్వాన్ని, ప్రేమని మన లోపల ఆత్మగా. అందుకే ప్రేమస్వరూపులారా, ఒరే నీ స్వరూపం ప్రేమరా, ఒరే నీ స్వరూపం ప్రేమరా, నీ ఆకారం ప్రేమరా. సాక్షాత్కారం అంటే వేరే ఎక్కడో లేదురా, నీ లోపల ప్రేమ ఉన్నదని, ఆ ప్రేమే భగవంతుని, ఆ భగవంతుడే ఆత్మారాముడని, ఆ ఆత్మారాముడే నీ రూపంలో నీవు జీవిస్తూ నిరంతర ప్రేమగా నీ లోపలే రామాయణం అనేటువంటి అద్భుతమైన మహాగ్రంథము, కావ్యము కొనసాగుతుందండి. మేల్కోరా, తెలుసుకోరా అని చెప్తున్నటువంటి భగవాన్ సిద్ధాయినాథునికి మన కుమారులందరూ కూడా జై జై ధ్వానములతో గట్టిగా మనకి కృతజ్ఞతాపూర్వక అభివందనలు తెలియజేస్తూ స్వామి దగ్గర నేటికి మనం సెలవు తీసుకుందాం. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.